హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోని అని చాలా మంది అనుకుంటారు. టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ధోనికి అతని ఆల్ టైమ్ ప్లేయింగ్ 11లో స్థానం ఇవ్వలేదు. దినేష్ కార్తీక్ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ఆల్ టైమ్ ప్లేయింగ్ 11ను ప్రకటించాడు. ఈ జట్టులో 5 బ్యాటర్లు, 2 స్పిన్ ఆల్రౌండర్లు, 2 స్పెషలిస్టు స్పిన్నర్లు, 2 పేసర్లు ఉన్నారు. ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మను ఎంపిక చేశారు. మిడిలార్డర్లో రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ ను మిడిలార్డర్ ప్లేయర్ గా తీసుకోవడం విశేషం. ఆల్రౌండర్లలో యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. స్పెషలిస్టు స్పిన్నర్లలో రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లేలు ఉన్నారు. హర్భజన్ సింగ్ ను 12వ ప్లేయర్ గా తీసుకున్నారు. పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ ఉన్నారు. గౌతమ్ గంభీర్ ను జట్టులో చోటు ఇవ్వలేదు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జట్టు ఎంపిక చేశారు. ధోనిని జట్టులోకి తీసుకోవడం లేకుండా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. దీనితో పాటు హర్భజన్ సింగ్ ను 12వ ప్లేయర్ గా ఎంపిక చేసినది విశేషం. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.